హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీమార్. నేను మీ యాంకర్ రచన. ఈ రోజు స్పెషల్ గెస్ట్ తో వచ్చా. అంటే ఒకరు కాదు, ఇద్దరు గెస్ట్లను తీసుకురావడం జరిగింది. సో ఆ ఇద్దరు గెస్ట్లు ఎవరు అని అంటే సింగర్స్. సో ఈ రోజు అయితే సింగర్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో మళ్ళీ నేను కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి చేస్తున్నా. సో అసుర బాలు. సో అసుర అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు అసుర బాలు గారు. అలాగే తనే కొరియోగ్రాఫర్ చేసుకుంటా, తనే సాంగ్స్ కూడా పాడుకుంటా, ప్యారడీ సాంగ్స్ కూడా రాసుకుంటూ. సో ఇప్పుడైతే మరో గెస్ట్ ని చిట్టి గారిని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇద్దరు గెస్ట్లు అయితే వచ్చారు ఈ రోజు మనతో పాటు. సో హాయ్ ఇద్దరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఫేస్ డల్ గా కనిపిస్తుంది ఈ రోజు, ఎందుకు? ఏం లేదు మేడం, ఫ్రీ ఉన్నా. ఓకేనా? అంత ఓకేనా? పక్కా సూపర్ 100%. సో ముందుగా అసుర బాలు గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మెయిన్ గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇట్లా సాంగ్స్ పాడడము, మీరే అందులో యాక్టింగ్ చేయడము, మీరే సాంగ్స్ రాసుకోవడము, పాడడం అన్ని మీరే చేస్తున్నారు కాబట్టి అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? అంటే నాన్న ఫాదర్ లేరు, చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా మదర్ ఇంటి దగ్గరనే. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం, పెద్దగా ఏం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనం అంటే చేసుకుంటే ఈ పూట గడుస్తుంది అలాంటి ఫ్యామిలీ. బేసిక్గా అసలు నేను అంటే ఉన్న పరిస్థితుల్లో ఈ ఫీల్డ్కి వచ్చేది కూడా కరెక్ట్ కాదు. బట్ నేను తెలంగాణ ఉద్యమాల నుంచి ఆ ఉద్యమాల టైం నుంచి నేను ఉన్నా. సో ఆ పాట అనేది నాకు బాగా ప్రభావితం చేసింది. అందులోనూ భువనగిరి అంటే ఒక విప్లవాత్మక ప్రాంతం, రెవల్యూషన్ టైప్ ఆఫ్ ప్రశ్నించే తత్వం, అలాంటి మనుషులతో చేసిన ప్రయాణం కొద్దిగా నన్ను మార్చిందని చెప్పొచ్చు. సో పాటలు అంటే మొదటి నుంచి కూడా నాకు ఇష్టం బాగా. సో ఇష్టం, ఓకే. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నప్పుడు మీరే అన్నారు చేసుకుంటే గానీ బ్రతకలేమనేది ఉన్నది అని అన్నారు కదా. సో మరి ఏదో ఒక జాబ్ చేసి, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుండే కాబట్టి జాబ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు పాడడము, డాన్స్ ఇవన్నీ మీరే చేసుకుంటారు కాబట్టి, యాక్టింగ్ అన్ని మీరే చేసుకుంటారు కాబట్టి ఇవి ఫినాన్షియల్ గా కూడా మనకు మనీ ఇంపార్టెంట్. సో ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, మీరు చేయడం ఎలా? అంటే నేను ఆల్రెడీ ఇంట్లోంచి వచ్చినప్పుడు, బయటకు వచ్చేసినప్పుడు 2013-12 ఆ టైంకి నేను బయటకు వచ్చేసిన. అంటే గొడవ కాదు, నాకు ఫీల్ అంటే ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితులు, పెరిగిన వాతావరణం వల్ల, ఎందుకంటే బాగా ఎమోషనల్ గా కనెక్ట్, ఫాదర్ లేడు కాబట్టి సొసైటీలో ఉండే కొన్ని మాటలు కానీ, మేము బంధుత్వాలు ఎట్లా మమ్మల్ని కొన్ని సంఘటనలు చూసిన కల్లారా. సో నాకు ఒక డిఫరెంట్ మైండ్ సెట్, ఉండలేను. ఒక మాట ఏదన్నా అంటే పడని క్యారెక్టర్, ఒక గొడవలకు వెళ్ళే వాళ్ళని, కొద్దిగా ఇలాంటి బాగా ఇష్యూస్ అవుతుంటాయి నా వల్ల. సో నా వల్ల ఎందుకు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, నా వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి ఇంట్లో. సో ఇంకా మా అన్నయ్య ఫుల్ సపోర్ట్ ఉంటాడు నాకు. అసలు నన్ను ఒక్క మాట కూడా అన్నాడు, అంటే తన కెరీర్ తన ఇష్టం అన్నట్టు. ఎందుకంటే నేను స్కూల్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి ఎస్ బాలు అంటే ఎస్ గుడ్, మంచి పాటలు పాడతారు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో ఉండేవాడిని. ఊర్లో తక్కువ, చదువులో కూడా టాపే. కావాల్సిందే చదువు, అందులో చదువు కాకుండా పాటలు బాగా పాడతాడు అని అంటే నాకు డౌట్. అంటే పాటలతో పాటు చదువు ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ. పాట తొందరగా మనిషిని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో అట్లా పాటలు బాగా పాడుతుంటే ఎంతమందిని అట్రాక్ట్ చేశారు స్కూల్ లైఫ్ లో? ఎక్కువనే ఉన్నట్టున్నారు, పెద్దగా. ఏ విధంగా అట్రాక్ట్ చేసింది అంటారు మీరు? అమ్మాయిలనే అంటే ఇప్పుడు అట్రాక్ట్ అనేది కొందరు ఒకలాగా అట్రాక్ట్ అవుతారు, కొందరు అంటే అన్న ఏ విధంగా అట్రాక్ట్ చేశారు మీరు అడుగుతారు, నేను అడుగుతున్నా. అంటే అర్థమైంది, బాలుకి అర్థమైంది. సూపర్ గా అట్లా పర్సనల్ ఇవ్వడం అంతేనా? మొత్తం మీద హ్యాపీ లైఫ్. అంటే నేను నీ నచ్చిన దాన్ని నువ్వు వెళ్ళిపోయినట్టుగా మా అన్నయ్య సపోర్ట్ చేయడం. అంటే అమ్మకి అందరికి ఎవరికి ఇష్టం లేదు, నేను నచ్చింది చేయన్నట్టుగా ఆయన. సో అమ్మకి ఇష్టం లేదు, అన్నయ్య సపోర్ట్ ఉంది. సో నార్మల్ గా అందరు ఏంటంటే అమ్మ సపోర్ట్ లేనిది ముందుకు నడవలేము. సో అమ్మ సపోర్ట్ లేకుండా నీ డిసిషన్ నువ్వు తీసుకుంటే అమ్మ బాధపడలేదా? మరి బాధపడ్డది, చాలా గొడవలేదు. నేను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను తిట్టడం అమ్మని ఎందుకు తిట్టారు అంటే అనుకోవచ్చు కదా, నీ మంచి కోసమే చెప్పింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు రివర్స్ గా తిట్టడం వల్ల నువ్వు మాట వినడం లేదు అని బాధపడడం, అలాగే తిట్టిన వాళ్ళు కూడా బాధపడడం. సో ఆ మూడు అట్లా ఆ సిచ్యువేషన్ ఏంటంటే అట్లా నాకు ఫీల్డ్ ఇష్టం, జనాల్లో పేరు అదొకటి వస్తున్నప్పుడు మనం ఎదుగుతుంటే ఆర్థికమైన అంటే ఫీల్డ్ ఇంపార్టెంట్ కదా, అమ్మ ఇంపార్టెంట్ కదా, డ్రీమ్ కూడా ఇంపార్టెంటే కదా. డ్రీమ్ కూడా ఇంపార్టెంట్. నాకు ఇక అంటే జనాల్లో గుర్తింపు, తక్కువ టైంలో నేను బాగా పాపులర్ అయిపోయినా, బట్ ఇన్కమ్ లేదు. సో దాని వల్ల నువ్వు ఎందుకు పోవడం చేయడం, డ్రీమ్ ఇంపార్టెంట్.
ఓకే, చిట్టి దగ్గరకు వద్దాం ఇప్పుడు. సో చిట్టి, మీది ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా బ్యాక్గ్రౌండ్ రంగారెడ్డి డిస్టిక్, కందుకూరు మండల్, గూడూరు విలేజ్. నాన్న ఫార్మరు, అమ్మ ఇంటికనే ఉంటుంది. నేను సింగిల్. అంటే సింగింగ్ ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే ఎట్లా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి, ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి పాడాలి అనిపించిందా? సింగింగ్ అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడతాడు, కొంచెం వీధి నాటకాలు నేర్పడం వల్ల. ఆ తర్వాత నేను కూడా వీధి నాటకాలు వేసేది. ఇప్పుడు భక్తరామాయణం అని చిన్న అంటే నేను లేడీ గెటప్స్ కూడా వేసేది లైఫ్ లో. ఇక సాంగ్స్ అంటే స్కూల్ లైఫ్ నుంచి సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నాం. కాకపోతే నాకు అప్పుడు అంత అవగాహన లేదు. అప్పుడు నా లైఫ్ ఎట్లుందంటే, నాకు స్టార్టింగ్ నుంచి తొక్కడం స్టార్ట్ అయ్యేది. తొక్కే వాళ్ళు రెడీ ఉన్నారు. నా ఫీల్డ్ నేను ఎప్పుడైతే నేను ఇంకా సింగింగ్ కోదాం అనుకున్నా, డాన్సింగ్ కోదాం అనుకున్నా, యాక్టింగ్ కోదామన్నా, వెనకలాగా బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఇక అన్ని చాలా ఫేస్ చేసిన పర్సనల్ గా. నీకు ఎందుకు, నీకు ఏం కట్ అవుట్, నువ్వు మంచిగా ఉన్నావు, అట్లున్నావు ఎట్లున్నావు అంటే, నా తోల నన్ను నేను ప్రూవ్ చేసుకునేకే నాకు ఇంతవరకు సపోర్ట్ చేసింది మా నాన్న. మా నాన్న నమ్మిండు కాబట్టి ఇక నేను ఇంత ఇంటికి వెళ్ళాను ఎక్కువ. నేను ఇంటికి అమ్మ కోసమే ఇంటికి వెళ్తా. వీక్లీ 2 times, అట్లా 1 time వెళ్తా అంతే. ఎందుకంటే మా ఇక రోజుకు ఒక 10-15 కాల్స్ వస్తుంటాయి మా అమ్మ ఫోన్ నుంచి నాకు. ఎందుకు రమ్మని ఒక్కడే. ఎందుకు ఇంటికి వెళ్ళావు? ఇంటికాడ ఉంటే ఏం పని అవుతుంది, వర్క్ ఏం వర్క్ అవుతుంది. బయటికి వెళ్తేనే మనకి ఏమైనా పని లేదు. ఇప్పుడు నేను సాంగ్స్ వచ్చాయి, డాన్స్ చేయించేది, ఏదైనా సరే వాళ్ళకి నా మీద ఏముంటది అంటే, నాకు కొడుకుండు, నాకు వాడు ఏదైనా పని చేసుకొని మామూలుగా మా ముంగలు ఉంటే కాదనుకుంటారు. కానీ నేనేంటంటే మనం ఉన్నందుకు మనకు గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే పర్సనల్ గా పలానాడు పలానా పని చేస్తారా మా ఊరు నుంచి చెప్పుకునే స్టేజ్ కన్నా మనం ఉండాలి. రొటీన్ గా నాకు ఇంతకుముందుకు నేను ఇవన్నీ పెట్టి పనిపోయినప్పుడు ఇట్లా మామూలుగా కంపెనీలకు పనిపోతాగా వాళ్ళు నేను యూట్యూబ్ లో చూసి కూడా వాళ్ళు తిట్టిరు నన్ను. ఏంది బ్రో నువ్వు ఇంత చేసి నువ్వు ఈ పనికి వస్తున్నావు, ఆ పనికి వస్తావు అని తిట్టారు. నిద్రలు పట్టకపోయేది నాకు. ఇక అట్లానేం కాదు కానీ ఒక రోజు అయితే ఇక గట్టి చెప్పేసిన, నన్ను ఒక 1 year 2 years వదిలేయండి, నేను చూసుకుంటా అంటే. మా నాయన బాగా పుషప్ చేయడం కానీ, కొంచెం నమ్మడం కానీ, కొంచెం యూట్యూబ్ నుంచి కొంచెం నా వరకన్నా ఎట్లా అంటే, ఒక ఇబ్రహీంపట్నం, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలు ఉంటాయంట రంగారెడ్డి డిస్టిక్ లో. నా సర్కిల్ లో అయితే నాకంటే ఒకటి అది మార్క్ అనేది నేను క్రియేట్ చేసుకోవడం వల్ల, కొందరు చూడడం వల్ల, సోర్స్ ఉండడం వల్ల కొన్ని ఛాయిస్ రావడం, ఇక టీవీ షోలో వేయడం, అట్లా నేను కొంచెం గ్రోత్ పెంచుకొని. అప్పుడు గ్యాంగ్ లీడర్ షో వచ్చింది కరోనా ముందుకు. యాక్చువల్గా నేను ఈ ఫీల్ రాకముందు ఫస్ట్ షోలో మంచిగా ఫుల్ ఫ్లెజ్ సెటిల్ అయిపోయినా. నేను షోలు కూడా టెలికాస్ట్ అయినాయి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు వాళ్ళు. నేను మంచిగా వాళ్ళు ఆడిషన్ లో సెలెక్ట్ అయినా, నాకు చెక్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కొడితే కరోనా. తర్వాత నేను చేసిన షోస్ లేవు. ఒకటి అదేం షో, ఒకటి జబర్దస్త్. పటాస్ కూడా తీసేసారు అప్పుడు. జబర్దస్త్ లో వేయలేదు, ఆడిషన్స్ కి వెళ్ళినా సెలెక్ట్ అవ్వలేదు. అంటే నేనున్నా అక్కడింది ఇక్కడింత పానం అంటారు. నేనున్న ప్రెజర్ లా నేను కంఫర్ట్ గా చేయలేకపోయినా. కొంచెం తర్వాత లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ స్టార్ట్ చేసి నా నేమ్ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని సాంగ్స్ వేయడం కానీ, అట్లా ముందుకు వెళ్ళడం కానీ జరిగింది. అట్లా. సో మిమ్మల్ని తొక్కారు, చాలా మంది ఎదుగుతుంటే అన్నారు కదా. సో అంటే ఇంట్లోనా, లేకపోతే బయటి వాళ్ళ, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనా? ఒక్కటి మేడం, నా ఫీల్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక త్రోల నేను ఒక డాన్స్ చేసిన, డాన్స్ త్రోల, సింగింగ్ చేసిన, సింగింగ్ త్రోల, యాక్టింగ్ చేసిన, యాక్టింగ్ త్రోల. ప్రతి విషయంలో విత్ మా ఫ్యామిలీ నేను తప్పలేదు. మా ఫ్యామిలీ కూడా నేను నచ్చపోయేది. మా ఫ్యామిలీ కూడా అట్లా అయితే తప్పు నచ్చలే. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని కూడా ఎందుకు కలుపుతున్నట్టు నేను పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం. కాబట్టి తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం, నన్ను నమ్మింది అయితే మాటలు ఏమన్నా మాట్లాడిరా మీ వెనుక? విన్నా, చాలా మంది మీరు విన్నారు. నేను విన్నా కాబట్టి అది నన్ను నమ్మింది ఎవరంటే, ఇప్పుడు అసలు నా కొరియోగ్రఫీ చూసిండు, టాలెంట్ చూసి నమ్మిండు. నేను పరిచయంగా ఇంకో అతను ఏం చేసిండు, నేను ఒక ప్రీ వెడ్డింగ్ కొరియోగ్రఫీ చేస్తుంటే అరుణ్ కొల్లూరు అని డిఓపి, ఆయన ఏం చేసిండు, చిట్టి నీకు మామూలు టాలెంట్ అనేది ఉంది కానీ నీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ లేక లేదు, నేను ఒక హిట్ సాంగ్ ఇస్తాను నీకు అని. తాను ఏం చేసిండు, ఒక సాంగ్ ఇచ్చిండు, అందులో యాక్టింగ్ చేసిన, ఛానల్ క్రియేట్ అయింది, మానిటేషన్ అయిపోయింది, ఒక్క సాంగ్ తోటి కొట్టేసి అన్ని అయిపోయింది. తను నమ్మడము, నేను చెయ్యడము, నేను ప్రూవ్ చేసుకోవడం.
అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయినాయి అవకాశాలు. అప్పటి నుంచి నాకు అవకాశాలు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో, ఎవరైతే మీరు విన్నారో వాళ్ళ మాటలు, సో ఇప్పుడు చాలా అయినా మేడం. ఎట్లా అంటే చెప్పలేను. అది చాలా అయినా ఫ్రెండ్సే కానీ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు రిలేటివ్ ఎవరైనా ఎట్లా అంటే, నేను లేకినప్పుడు పర్సనల్గా నా వీడియోస్ పెట్టుకొని, యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని నచ్చి నచ్చక ఎడిట్ వేసి ఉండే అట్లా వేసి ఉండే అంటే నేను ఆ వరకు వేయడం ఒక యూట్యూబ్ ఒక ఫోక్ సాంగ్ బయటకు రానికి ఎంత కష్టం ఉంటుంది తెలుసా మేడం. మనం అనుకుంటాం తెలుసా, ఇక్కడ డిఓపి వర్క్ మనం ఒక సినిమా లేక అంటే సినిమా అంత బడ్జెట్ కాకుండా మనం పెట్టిన కొంత బడ్జెట్ అయినా అవుట్పుట్ బాగా ఇలా అందుతాం. వాళ్ళకి ఏం తెలియదు ఫీల్డ్ గురించి, మాట్లాడుతుంటే ఏం తెలియదు. కొన్ని వాడు ఏం చేస్తాడు, ఇట్లా వేసి ఉండే అట్లా వేసింది. సరే కొన్ని మనకి ఎట్లుంటే నేను కామెంట్స్ నేను బాగా రిసీవ్ చేసుకుంటాను. నేను నాకు పాజిటివ్ పెట్టిన ఇవ్వను నేను నెగిటివ్, ఎందుకంటే వాడు నాకు ఏం చెప్తుండో నేను ఏం మార్చుకోవాలి. పాజిటివ్ పెట్టినాడు, వాడికి నచ్చింది పెట్టిండు. ఇప్పుడు మీకు నచ్చలేదు చిట్టి, నాకు ఇక్కడ నచ్చలేదు, ఇక్కడ నువ్వు మార్చుకోండి, నాకు ఇక్కడ కొంచెం చేసి ఉంటే బాగుండు అన్నా అనుకో, దాన్ని నేను వీడియోకి నేను మార్చుకుంటూనే వస్తుంది ఇప్పటి వరకు వీడియో. అట్లా నాకు మా విలేజ్ లో ఒక అన్న ఉంటాడు, ఆయన ఫిలిం డైరెక్టరే, అసోసియేటెడ్ దర్శన్ అని బాగా అవుతాడు. అసలు నన్ను చేంజ్ చేసింది మాత్రం ఆయన్నే. సపోర్ట్ ఏం లేదు, ఫైనాన్షియల్ ఏం లేదు, సపోర్ట్. అరే నువ్వు ఇట్లున్నావురా, ఇట్లా చేంజ్ అట్లా డైరెక్ట్ చెప్పి నన్ను మోటివేషన్ చేసింది ఆయననే. నన్ను ఆయన మా నాన్ననేమో అంటే ముందు ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నాకు డాన్స్ నేర్పిండు. ఆయన త్రోల్లో వెళ్ళిపోయినా మేము, కానీ కాకపోతే ఆయన ఇప్పుడు ఫిలిం డైరెక్టర్ చెప్తుండో. అట్లా నాకు మోటివేషన్ చేసింది ఎవరు అంటే రేర్ పేర్లు ఏళ్ళ మీద పెట్టచ్చు. నాకు సపోర్ట్ చేసింది అంటే రేర్ గా, నన్ను నమ్మి కొందరు మాత్రమే. కానీ ఇప్పుడు నాకు పరిచయాలు పెరగడం వల్ల కొంచెం నాకు నా మీద నాకు ఇంకెక్కువ నమ్మకం అయింది. నేను ఇప్పుడు 2025 లో కూడా పక్కా ప్లాన్ తోటి ఏ వీడియో చేసినా నాకు ఒక 2 నెలలు లేట్ అయినా సరే కానీ వీడియో తోటి అవుట్పుట్ తోటి గ్రాండ్ గా ఇచ్చే ప్లాన్ లో నేను రిసీవ్ చేసుకున్నాను. ఈ కాలంలో డబ్బు ఉంటేనే వాల్యూ, అవునా? డబ్బు ఉంటేనే మీ సాంగ్ అయినా ఏదైనా అవుట్పుట్ అయినా బయటికి రావడం. సో దానికి మీకు ఇబ్బంది అవుతలేదా? అవుతుంది, అదే కదా అదే అంటున్నా. ఇప్పుడు అంత ఇబ్బంది పడుకుంటా కూడా మీరు ఈ ఫీల్డ్ ఇష్టంతోనే మీరు ఉంటున్నారు కదా, సో ఆ ఫినాన్షియల్ గా ఇంకెన్ని రోజులు మీరు ఇబ్బంది పడతారు అని వస్తుంది. మనం సెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 10 years అవుతుంది వచ్చి ఫీల్డ్ కి, ఆల్మోస్ట్ 10 years కంప్లీటెడ్ అయిపోయింది. 10 years కూడా 10 years లో రీసెంట్ గా మీకు పేరు నాకు అప్పుడు వచ్చింది, డబ్బు రాలేదు. అదే అంటున్నా, పేరు అప్పటి నుంచి ఉంది. నేను మీడియా ముందుకు రాలేదు, నాకు తెలియదు, నేను ఒక ఇక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఒక పైసా లేదు. రీసెంట్ గా అంటే వాళ్ళ తర్వాత నేను బాగా డిస్టర్బ్ అవ్వడం, ఈ ఫీల్డ్ దూరం అవ్వడం, నేను ఎన్నోసార్లు మెంటల్ గా డిప్రెస్ అయిపోయి ఎందుకు ఈ ఫీల్డ్ అనుకున్నాలని బాధపడడం, ఇలా నరకం చాలా చూసిన. అనవసరంగా ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మ దగ్గర పోవాలనిపించాలి, అప్పుడు అనిపించిన సందర్భం చెప్తున్నా. తప్పు చేసిందేమో, అనవసరంగా వచ్చిందేమో హైదరాబాద్ కి, ఇంత టాలెంట్ ఏముంది, అదే ఇంటికాడ ఉంటే అన్నం భోజనం పెడుతుండే, నేను ఏదో పని చేసుకుని హ్యాపీగా ఉంటుండే కదా. ఇప్పుడు బయటకి చెప్పలేము, చావలేము, బతకలేము అన్నట్టు ఇక్కడ పెట్టుకొని ఆ నరకం ఉంటది కదా అని చెప్పుకోలేము. ఎందుకంటే బయటకు వచ్చినాం, మన ఫేస్ వాల్యూ తెలిసింది. ఊరికి పోయిన తర్వాత ఏదో పని చేసుకోవాలంటే కొన్ని మాటలు మనం ఫేస్ చేయలేము, చాలా ఇబ్బందిగా. ఇంత మొత్తం పట్నం అంతా తిరిగి వచ్చిండు, మళ్ళీ ఏం చెప్తాను ఏదో బర్లుగోలుగా అంటే లైక్ కొన్ని మాటలు మనకు బాగా అనిపిస్తాయి. బట్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ మీరైతే ఇప్పుడు సక్సెస్ అయ్యిందో, బయటకు వచ్చిన తర్వాత బాగా మంచి పాటలు చేస్తారు. సో అప్పుడు మా ఊరు, మా మనిషి, మా ఫ్రెండ్, మా బంధువు, సో ఇప్పుడు ఆ వాల్యూ ఉంటుంది చూడు, ఏదైనా మాటలో చెప్పలేం. అంటే మీరు సక్సెస్ అయిన తర్వాత మీ అమ్మ మీతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడుతుంది అంటే ప్రేమ లేదని చెప్పాను, అంటే హ్యాపీనెస్ గా. అప్పుడు బాధపడ్డది కదా, ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతుందా అంటారు కదా, మీ కొడుకు చూడు అప్పుడు ఇట్లా. మరి ఇప్పుడు అన్నారా మీరు? అప్పుడు దూరం తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు అన్నారా చూసిరా మీ కొడుకు అంటున్నారు? ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇక గర్వంగా ఉంటది. అంటే దానికోసమే కదా, అంటే మనం ఇంత దూరం అన్ని వదులు పెట్టుకొని వచ్చి ఇంత కొట్లాడి చేసిన. ఇప్పుడు చిట్టన్నప్పుడు అన్నాడు కదా వాళ్ళకి ఇన్ని ఇయర్స్ ఇంత పేరు అదంతా, నేను ఒక 10 years తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్ సెట్ అవుతున్నా. ఒక్కొక్కటి ఇంకా మంచి సెట్ చేసుకుంటూ పేరు 3 పూటలు భోజనం పెట్టదు కదా, పేరు అన్న దానికి పేరు అన్నం పెట్టదు మనకు. సో నేను ఎంతసేపు పేరు కోసం బంద్ చేసిన అట్లా.
బట్ నేను ఆ టైంలో పని చేయలేదు. ఇప్పుడు డబ్బు కోసం పేరు వచ్చింది మేడం చాలా. ఇంకా ఇప్పుడు మనం డబ్బు కోసం పని చేస్తూ ఇంకా ఒక మెట్టు ఎట్లా ఎదగాల పైకి, ప్లానింగ్స్ ఎట్లా ఇంకా బాగా చేయాలి, ఇంకా గొప్ప స్థాయికి ఇప్పుడు ఉన్న దానికంటే ఇండివిజువాలిటీ. ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా ఇప్పుడు? బాగా అయింది కదా సబ్జెక్ట్. ఏం బాధపడుతున్నావా? ఏం గుర్తుకొస్తున్నాయి చెప్పు. ఏం లేదు మేడం, చెప్పు. బాధ ఉంటే చెప్పేసుకో. అంటే మన ఫీల్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సాంగ్ దానికి ఒక మినిమం ఒక 80,000 ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక ఆడియో సాంగ్ పెట్టంటే ఇందులో సగం టైం నాకు వేస్ట్ అయింది. అంటే వాళ్ళు కూడా వదిలేసారు. ఎట్లా అంటే ఒక సాంగ్ డైరెక్షన్ చేయించుకొని, కొన్ని సాంగ్లు కొరియోగ్రఫీ చేయించుకొని, పేమెంట్ ఇవ్వక, ఏదో నీకు ఇది చేస్తాము మనం ఎట్లా అమ్ముతామంటే మనకు పలానోడు ఒక సాంగ్ ఇప్పిస్తాం రా, ఒక సాంగ్ తన మన ఆ హోప్ తోటి మనం వర్క్ చేస్తుంటాం. అట్లా నేను కొంచెం మోసపోయి సగం టైం వెయిట్ చేసిన. అట్లా ఒక 1 year సగం టైం దొబ్బిన. చాలా మోసపోయావా? అంతే. ఎట్లా అంటే తెలీదు వాళ్ళకి. ఫస్ట్ నాకు ఏం ఒప్పించేది వాళ్ళు, నువ్వు ఇట్లా చెయ్యి, నేను తర్వాత నీకు సాంగ్ ఇస్తాం, అందరు మేమే పెట్టుకుంటాం, అందరూ మేము ఇస్తాం, చాలా ఇట్లా ఓపించేది. మనకేమనిపిస్తుంది, అబ్బా మనకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చేలోపు అది చంపేసారు. అంటే నాకు 1 year టైం వేస్ట్ అయింది. అంటే మళ్ళీ ఇంట్లో తప్పితే మళ్ళీ నేను 6 నెలలు సగం టైం వెయిట్ చేసుకున్నాను. అంటే ఇది ఒక సముద్రం, ఇక్కడ పోతుందో ఏం చెప్తే అర్థం కాదు. మనకు ఒకటి అది రావాలంటే దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లా ఇంకా ఇప్పటికి నమ్ముతున్నారా మరి? ఇప్పటికి నాకు అర్థమైంది. ఇక ఇప్పుడున్న అనుభవం, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్, ఏదైనా కానీ దెబ్బ పడితే గానీ మనకు తెలియదు అన్నట్టుగా ఇప్పుడున్న నాకు అనుభవం, నాకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇప్పుడు నాకు ఒక 3 months నుంచి నా చేతికి పని దొరుకుతుంది, సాంగ్స్ వస్తున్నాయి, యాక్టింగ్ చేయడానికి వేరే ఛానల్ అవకాశం వస్తుంది. అంటే ఇన్ని రోజులు పట్టింది, అంటే ఒక 5 years పట్టింది. అంతే. ఇప్పుడు మనకి ఒకటి రావాలి, సక్సెస్ రావాలి అని అంటే మనం పోగానే రాదు. మనం పుట్టగానే అయితే నడవ మురకం కదా, అంబాడుకుంటా మెల్లమెల్ల నడుచుకుంటా కింద పడతా అంటాం, లేస్తాం, కింద పడతాం, లేస్తున్నప్పుడు మనకు 100%. కానీ ఓపిక అనేది బుధేకున్నంత ఓపిక ఉండాలి. మన ఉందా మరి ఓపిక? ఉంటేనే మేడం చేస్తున్నాం. అంతేనా? అదే అడుగుతున్నా, నేను అడుగుతున్నా అంత ఓపిక ఉందా అని. ఉండాలి మేడం, ఓపిక లేకపోతే భూదేవికున్నంత ఓపిక ఉందా? ఉంది, నాకు 100% ఉంది. అన్నిసార్లు డౌట్ గా ఉంది. అంటే ఎందుకంటే చెప్పినా ఇప్పుడు మా నాయన నాకు ఇన్నిసార్లు ఇట్లా అన్నాడు, ఇంకెంత చేస్తాం అవసరం అన్నాడు. ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను ఓపిక లేకుండా నేను ఇక మా నాయన ఇట్లా అన్నాడు, నేను వేరే పని పోతుంటే అక్కడ అట్టు కాకపోతుంటే ఇప్పుడు పొలాలను పని చేసుకుంటుంటే ఏడ పని చేసిన అట్టే కాదు. కానీ పనికి పోవాలంటే ఫార్మర్ కాబట్టి అట్లా అంటున్నాను. అంటే మామూలుగా నేను జాబ్ చూసుకున్నా, ఇక్కడ సగం చేసినామన్న ఫీలింగ్, అక్కడ సాటిస్ఫాక్షన్ లేని లైఫ్. అంటే నీకు అనిపించలేదా మా డాడీ ఒక ఫార్మర్, సో కష్టపడితే గానీ ఇంట్లో గడవదు అనేది ఉంటది ఖచ్చితంగా, సో అప్పుడు అనిపించలేదా? నా మైండ్ ఒకటే పని చేస్తుంది మేడం, మీరు నన్ను తిట్టినా సరే నా మైండ్ ఒకటే పని చేసింది, మనం ఏదో విధంగా మనకు ఉపయోగించుకోవాలి. అంతే. నా దగ్గర ఉన్నది కాళ్ళు చేతులు, నాకు డాన్స్ వచ్చు. అంటే నా పరంగా నేను డాన్స్ మామూలుగా ఇప్పుడు నేను డాన్స్ చేసినా, నేను ఫైనాన్షియల్ గా నేను స్కూల్ చెప్పుకున్నా, నా వరకు నా దగ్గర ఉన్న స్కూల్ కానీ నేను చెప్పుకున్నా ఉంటా ఫైనాన్షియల్ గా. బట్ అంటే ఈ యూట్యూబ్ ఫీల్డ్ ఇది కాకుండా సరే ఎట్లుంటా, కాకపోతే ఆల్టర్నేట్ గా రిలేటెడ్ వర్క్ ఏమన్నది కాబట్టి ఇక అట్లా నాకు హోప్ పర్సనల్ గా ఈ ఎట్లా బతికినా ఈ ఫీల్డ్ లో బతకాలంతే. ఓకే, ఎట్లా చేసినా నాకు డాన్స్ వచ్చు కాబట్టి స్కూల్లో పిల్లలకు నేర్పించుకుంటూ కూడా బతుకుతాను అని అయితే చెప్తాను. ఓకే బాలు గారు, మీ పాట వినాలని ఉంది, ఒక పాట పాడతారా? ఇక పాడాల్సిన సబ్జెక్ట్ ఎక్కువైందా, పాడదాం. మీ ఫస్ట్ పాట పాడండి. నా ఫస్ట్ పాట, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల,
జై శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారి శత్రు సంహార గగన విహారి మాకు ధైర్యం నువ్వే కావాలి ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ఓకే, అయోధ్యలో కడతాము రామ మందిరం అన్నారు కదా. సో ఈ సాంగ్ ఎప్పుడు రాస్తారు మీరు? అయోధ్య గురించి అప్పుడు వస్తుంటాం 2017. అప్పుడు అయోధ్య గురించిన ఫైట్ అప్పుడు జరుగుతుంది. సో అయోధ్య మీద రాసిన ఫస్ట్ పార్ట్ నాది, నేను పాడాలి. బట్ అప్పుడు వేరే మ్యూజిక్ వాళ్ళని అప్పుడు మా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు డిస్కో రికార్డింగ్ నుంచి మన రాహుల్ సుప్లిగంజ్ సూపర్ పాడడం మంచి. ఓకే, అప్పుడు సో మీరు రాసిన పాట సో వేరే వాళ్ళు వాడడము సో విన్నారు కదా. సో అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు అందులో నేను జస్ట్ లిరిక్స్ రాసి ఇచ్చా, అతను మాట్లాడాడు ఒకసారి లిరిక్స్ చాలా బాగున్నాయని బాగా మెచ్చుకున్నాడు అప్పుడు ఆ పాట. కానీ చాలా మందికి ఈ పాట నేను రాసిన తెలియదు, చాలా మందికి తెలియదు. నేను మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మెల్లమెల్ల సక్సెస్ అవుతున్న తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా ఈ పాట రాసింది నేను 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 అని చెప్పుకున్నా. సో చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది చాలా మంది. ఓకే, సో చిట్టి ఇప్పుడు మీ పాటతో మామూలుగా యాంకర్స్ మీద రాసిన యాంకర్స్ మీద పాట నాకు చెప్పలేదు ఎందుకో, ఏమన్నా పగబట్టినవే యాంకర్స్ మీద? ఇంప్రెస్ చేయనికా ఎట్లా ఇంప్రెస్ చేయడానికి ఏం కాదు. మొన్న అనుకున్నా లిరిక్ మర్చిపోయి మళ్ళీ నేను మొన్న ఇంటర్వ్యూలో వాడదాం అనుకున్నా. ఓకే, సో యాంకర్స్ పైన పాట రాసిర్రా? కాంట్రవర్సీ కాదు కదా, ఏజీ కాదు వేరేది. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు రాసినావు కదా అంత డేర్ గా యాంకర్స్ మీద రాసినావు, మరి పాడేటప్పుడు ఎందుకు అంత భయం అవుతున్నావు? అంటే నేను సాంగ్ పాడతా, పాడు. సీటికి మాటికి సిగ్గేవాడి సిక్కుల వెట్టాకే ఓ పిల్ల సిక్కుల వెట్టాకే మాటికి మాటికి మౌనంగుండి మనసేలాగకే ఓ పిల్ల మనసేలాగకే చిన్నంగా ఓయటి నన్నే చూసి కన్నే కొట్టినవు ఓ పిల్లగా కన్నే కొట్టినవు మాటికి మాటికి మందాలించి తొందర పెట్టినవు ఓ పిల్లగా తొందర పెట్టాకు గాలికి ఓయే కంపన మీద అయ్యాకే ఓ పిల్ల మీద అయ్యాకే మీ గల్లికి వచ్చి గాలం వేస్తా లొల్లే అయ్యాకే ఓ పిల్ల లొల్లే అయ్యాకే గల్లికొస్తే గిల్లి జండతోటి మా తమ్ముడు కొడతాడు ఓ పిల్లగా తమ్ముడు కొడతాడు నువ్వు గల్లికి వచ్చి గాలం వేస్తే లొల్లే పెడతాడు ఓ పిల్లగా లొల్లే పెడతాడు. అంటే మీరు ఎట్లా అంటే సీటికి మాటికి ప్రశ్నలు అడిగి సిక్కులు పెట్టాకే మాటకు మాట చెప్పలేక మౌనంగా ఉంటున్నావు. మాటకు మాట చెప్పలేక మౌనంగా చెప్పలేక మౌనంగా ఉంటేనే బెటర్ అని అట్లా సీటికి మాటికి ప్రశ్నలు అడిగి సిక్కులు పెట్టాకే ఓ పిల్ల సిక్కులు పెట్టాకే మాటకు మాట చెప్పలేక మౌనంగా ఉంటున్నానే అంటే అట్లా అందుకే మౌనంగా ఉన్నారా? అయితే ఉన్నది తీస్తా, అయితే నేను తీస్తా, నేను అస్సలు ఊరుకోను. ఓకే, చేతి పైన ఏంటి టాటూ? మొన్న అయిందా ఆ టాటూ ఏంటి చెప్పాలి? రియాలిటీ టాటూ ఏంటి? ఇది ఎప్పుడో వేయించుకున్నది. ఏంటి జానువా? దేనికి? లవ్వా? అంటే ఏం లేదు, లవ్వే. మీరు కవరింగ్ ఉంది కానీ బయటికి ఎందుకు చెప్పుకోవట్లే నువ్వు? ఇప్పుడు అయిపోయింది స్టోరీ కాదుగా మేడం. ఇప్పుడు చెప్పుకున్నంత స్టోరీ కాకముందే నువ్వు పేరు ఎంచుకున్నావు అంటే 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 ఉంటే ఉంది కాబట్టి అంటున్నా నేను. అట్లానే కదా మేడం. ప్రేమల పడ్డాడే పిల్లాడు ప్రేమల పడ్డాడే ప్రేమల పడ్డాడే అది నాకు కూడా మస్తు లవ్ స్టోరీస్ ఉన్నాయి భయ్యా. చెప్పు ఏం కాదు. చెప్తాడు లవ్ స్టోరీ అని ఏం లేదు, అందరికి ఉన్నంటే అందరు రొటీన్ ఏముంటది మేడం చెప్పి బాగా అన్ని లవ్ స్టోరీలు అందరికి ఉంటాయి, అందరికి బ్రేకప్ లు అవుతున్నాయి. సో మీరు టాటూ వేసుకున్నంత ప్రేమ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు కదా, అందుకే అడుగుతున్నా నేను. లేదు అప్పుడు ఉంది, వాళ్ళకి లేదు మన మీద అంతా. నాకు వేసుకున్నంత టాటూ వేసుకున్నంత నాకుండే, వాళ్ళకి లేదు. అయినా ఒక రకంగా చెప్పాలంటే అది నా వరకే, అది వన్ సైడ్ టైప్. అది వన్ సైడ్ టాటూ వేయించుకున్నావా? సో అది తర్వాత నీకు ఎఫెక్ట్ అవ్వదా? ఏ విషయం ఎఫెక్ట్ అయితే? ఆ టాటూ విషయంలో ఏ పర్పస్ లో ఎఫెక్ట్? ఇప్పుడు ఆన్సర్ చేయలేదు, లైఫ్ పార్ట్నర్ వస్తారు తర్వాత అడుగుతారు అట్లా అంటున్నా. తర్వాత మేడం ఏముంది, నేను చెప్పేసుకుంటా ముందే చెప్పేసి మ్యారేజ్
రేపు డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు వన్ సైడ్ లవ్వే నువ్వు వేయించుకున్నావు, సో ఆమె క్వశ్చన్ వేస్తుంది కదా, నువ్వు వన్ సైడ్ లవ్వే వేసుకున్నావు, సో ఆమె మనసులో వేరే విధంగా ఉండొచ్చు. ఒకటి మేడం, నా హార్ట్ఫుల్ గా నా ఒపీనియన్, నేను ఎంత స్ట్రగుల్ అయినా నాకు ఇవి కూడా మైనస్ కొన్ని అసలు టైం వేస్ట్ పనులు, నేనే అనవసరంగా టెంప్ట్ అయినా ఫీల్ అంతే. తొందరపడ్డావా? టాటా హార్ట్ఫుల్ గా వేయించుకున్నా, కొన్ని విషయాలు తెలిసినాక బాధపడ్డా అంతే. ఎందుకు మీరు ప్రపోజ్ చేశారా మరి? వాళ్ళకి మన మీద ఒపీనియన్ లేదు, వేరే వాళ్ళ ఒపీనియన్. ఓకే, నువ్వు నన్ను ట్రీట్ చేస్తున్నాను నేను అనుకున్నా, అంటే నేను బాగా ఎగ్జైట్ అయి వేయించుకున్నావు, దీని వల్ల నన్ను ఒప్పుకుంటది కావచ్చు అని అనుకున్నట్టున్నావు. సో తర్వాత తెలిసింది ఏంటంటే వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది అని. సో మరి ఎందుకు తొందరపడ్డావు చెప్పు? ఇప్పుడు ఒక అమ్మాయి రిలేషన్ లో కలిసిన తర్వాతనే అంత ప్రేమ ఉన్నది అని వేయించుకుంటారు. సో నువ్వు వన్ సైడ్ లవ్ చేసుకుంటా, నీకు అన్ని తెలిసి కూడా ముందుగా అంటే టాటూ వేయించుకుంటే నా లవ్ సక్సెస్ అవుతుంది అనుకున్నావా? లవ్ అనేది దాన్ని అంటే పెద్ద ఎలివేట్ చేయకండి మేడం, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఎలివేట్ కాదు, ఇప్పుడు దానిపైన ఎలివేట్ చేయట్లే, నేను ఉన్నదే చెప్తున్నా. దాన్ని ఎలివేట్ చేయకండి, నేను చెప్తున్నా. నువ్వు వేసుకుంటే ఎలివేట్ లేదట, నేను అడుగుతా ఎలివేట్ అయిందా? అట్టనే నేను చెప్పినా మేడం, ఒకవేళ నాకు ఫ్యూచర్ మ్యారేజ్ అయినా నేను చెప్తా, ఫ్రాంక్ గా చెప్తా అంతే. ఎవరైనా ఫ్రాంక్ గా చెప్పుకుంటారు, ప్రెసెంట్ ఉన్నది కాబట్టి అడిగిన అంతే. పర్లేదు, మీరు అడగడంలో తప్పులేదు. మామూలు టాటూ అంటే మీరు వేసుకోరు, డాడ్ మమ్ లవ్ అని వేసుకోరు అంటే చెప్తున్నా, అది ఇష్టంతో వేసుకున్నా. పిచ్చి మరి అంటే మామూలుగా వేసుకున్నా. కొండల్ బాలు మా గురువు గారు నాకు లైఫ్ ఇచ్చిండు అని పేరు వేయించుకున్నా. మ్యూజిక్ మీద లవ్, మ్యూజిక్ మీద లవ్. ఓకే, లవ్ కూడా నేను లవ్ చేస్తుంది కదా, మ్యూజిక్ కూడా నేను లవ్ చేస్తుంది కదా. ఇది లేదు, అదే అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు పాయింట్ వచ్చిన, ఓకే పాయింట్, ఓకే ఇప్పుడు నాకు పాయింట్ వచ్చింది. ఇక్కడ హార్ట్ఫుల్ గా వేసుకున్నా, ఇక్కడ హార్ట్ఫుల్ గా వేసుకున్నా, ఇది కరెక్ట్ అయింది, ఇది కరెక్ట్ అవ్వలేదు. మరి మిస్టేక్ చేసిన ఒప్పుకుంటున్నావా? అంటే నేను తొందరపడ్డానేమో. సో ఇప్పుడు ఏమర్థమైంది? ఏదైనా జీవితంలో తొందరపడదు అర్థమైందా? నేను కింద పడ్డా. ఎట్లా అంటే అది అన్ని విషయాలు, ఇక్కడ ఫీల్డ్ విషయంలో, అక్కడ విషయంలో, ఇక్కడ ఫ్యామిలీ విషయంలో అన్ని. ఇప్పుడు నాకు ఇంకో లవర్ ఉన్నారంటే ఇప్పుడు ఓకే, మీకు ఏం లేరు? నిజం చెప్పు, ఏం కాదు, చెప్పుకోవచ్చు. ఈ దీని పరంగా కూడా నేను ఒప్పుకోవచ్చు. చెప్పాలా మేడం? ప్రెసెంట్ నాకు అవి ఏమి లేవు కాబట్టి నేను ఇక్కడ వర్క్ సిన్సియర్ గా చేసుకుంటున్నాను. నా పిల్ల అంటే పక్కన పెట్టిన తర్వాత సక్సెస్ అయినా చెప్తున్నాడు. అది ఇప్పుడు ఏమర్థమైంది? లవ్ పక్కన పెడితే సక్సెస్ వస్తుందని. ఎగ్జాక్ట్లీ అంతేనా? 100% నేను ఇప్పుడు నాకు జరిగిన పర్సనల్, ఇప్పుడు నువ్వు సారీ మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా, కొన్ని పక్కన కొన్ని పనులు అవుతాయి. ఓకే, లవ్ పక్క పెడితే పనులు అయితే మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో అది. ఇంకోటి కొందరికి ఏం చెప్తున్నా అంటే, తొందరగా టెంప్ట్ అవ్వకండి బాబు, టాటా బోటలు వేయించుకోకండి అని చెప్తా అంతే. అంటే ఒపీనియన్ తెలుసుకొని నిజంగా నేను ట్రూగా నీతో ట్రూ ఉంటారు అన్న ఒపీనియన్ ఉంటేనే టాటూ వేయించుకో. అంటే వానికి ఇష్టం ఉంటది, టాటా అనేది కొందరు ప్యాషన్ ఉంటది, అది వానికి ఇష్టం ఉంటది. అది మరి తీయించుకుంటారా తర్వాత? ఎందుకు మేడం తీసుకోవాలి, ఏం చేయాలి, తీసుకొని ఏం చేయాలి? ప్రేమగా దాచిపెట్టుకుంటారు ఉంటే అవుతుంది, తీసుకొని ఏం చేస్తాం దీన్ని, అంతేనా? అంతేగా మేడం? తీసుకోని ఏం చేయగానే ఇట్లా ఎదురైతుంటాయి అన్నమాట. అట్లా ఇట్లాంటి ప్రశ్నలు ఎదురైతే, సో ఈ రోజు నాకు ఎదురైంది, రేపు మళ్ళీ ఇంకొకరు అడగవచ్చు, అంతే కదా? రేపు ఎవరైనా అడుగుతూనే ఉంటారు. బట్ లవ్ అనేది అంటే అడిగిన వాళ్ళకి ఎంతో కూడా సమాధానం చెప్పే నాకు కూడా ఉంది మేడం. ఉందా? అదే అందుకే ప్రశ్నలు అడుగుతున్నా, సరే కానీ అబద్ధం చెప్పే క్యారెక్టర్ నాది కాదు. అది నేను చెప్పుకోవడం కాదు కానీ చెప్తాను. నేను ఏం చెప్తాను, ఎంతమంది అడిగినా అంతమందికి సమాధానం చెప్పాను. నా దగ్గర వేసుకున్నావు, టీ చేసినావు, మళ్ళీ అలవరు, ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఉండదు. ఉందా, వేసుకున్నానా, వేసుకున్నా, ఎందుక? అదొక టాటూ ఉందా? ఇది ఒకటి టాటూ గుండెల మీద షర్ట్ అయితే చూడు. బాలు గారు ఏంటి లవ్? నేను హ్యాపీయా, రిలేషన్ లో హ్యాపీయా? అన్నంత నన్ను చూస్తే సిన్సియర్ లవ్ లాగా అనిపిస్తుందా? ఇప్పుడు మేడం నువ్వు ఇద్దరు కలిసి ప్రపోజల్స్ వచ్చినాయి,
ప్రపోజల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ హోదాలో కొద్దిగా ఫేమ్ అయిన తర్వాత ప్రపోజల్స్ రావడం నేనైతే అంటే డైరెక్ట్ గా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఘోరంగా వస్తాయి మేడం. స్క్రీన్ షాట్ అంటే క్యాజువల్ గా అది కొందరికి ఒక అభిప్రాయం ఉంటది, కాదలేదు. నన్ను ఇష్టపడే అమ్మాయిలు కొంతమంది ఉండే అంటే మంది అంటే ఎక్కువ కూడా కాదు, 1-2 పెళ్లి చేసుకుందాం ఆ టైప్ ఆఫ్ ఉండే. బట్ నేను కెరీర్ గురించే పక్క పెట్టి నేను కెరీర్ గురించి పక్కన పెట్టేసిన బట్ తర్వాత అనిపించింది నేను నీ గురించి నేను వెయిట్ చేస్తాను అన్నాను. అమ్మాయి అట్లా నీ గురించి నేను వెయిట్ చేస్తా, నువ్వు చెప్పు, ఒక మాట చెప్పు, వెయిట్ చేస్తానని ఒక అమ్మాయి నానండి. తర్వాత నేను సక్సెస్ అయినాక అనిపించింది అనమాట, మన గురించి ఎంత ఆలోచించుంటే, నేనంటే ఎంత ఇష్టం ఉండుంటే నేను వస్తా, వెయిట్ చేస్తా, నువ్వు ఒక మాట చెప్పు అని అంటే నా మీద అప్పుడు నాకు నమ్మకం లేదు, నీ సక్సెస్ అవుతానో కానో తెలియదు. ఇప్పుడు నేను ఇండివిజువల్ గా ఉన్నా, ప్రతిదీ నేనే చూసుకోవాలి, నా వల్ల నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతావు అట్లా అనుకున్నా ఒక సందర్భంలో. ఆ అమ్మాయి సేమ్ ఒక ఇట్లా నాకు 2 స్టోరీలు జరిగినాయి, బట్ 2-3 జరిగినాయిలే, 2-3-4 రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలిసింది. మరి ఏం జరిగింది అసలు, పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అసలు లవ్ స్టోరీస్ ఇప్పుడు వర్కౌట్ కావు మేడం. అంటే ఈ ఫీల్డ్ కి సెట్ కాలేదు. అంటే నేను చెప్పాను ఇప్పుడు సెట్ కాలేదు ఎందుకంటే నేను ఇండివిజువల్ గా పోవడం వల్ల. ఇప్పుడు అంత ముందుకేమో సక్సెస్ లేదు అని చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ లేదు. నేను వేరే వాళ్ళకి అడిగే పరిస్థితి మళ్ళీ తెచ్చుకోదలుచుకోలేదు ఇక. సో మనం ఫైనాన్షియల్ గా ఉండి సెట్ అయ్యి మంచిగా మనం ఉండాలని అనుకున్న సందర్భం అనమాట. సో ఇప్పుడు హ్యాపీ. కానీ నాకు అప్పుడు అనిపించింది ఎప్పుడో క్లోజ్ అయిపోయిందా? అప్పుడు నాకు అనిపిస్తే మనం నచ్చిన వాళ్ళని మనం ఆపుకోవాలి. అంటే మీరు వదిలేసారా, అమ్మాయి వదిలేసారా? నేను. మీరు వదిలేసారా? మరి అమ్మాయి రీజన్ అలాంటివి ఏం అడగలేదా? 14-15 అప్పటికి నేను సక్సెస్ కాలేదు కదా మార్కెట్ లో. సింగర్ బట్ నేను సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం లేదు, ఇంకా మంచి 4 అక్షంతలను తెలియసుకొని హ్యాపీగా లీడ్ చేయడం చాలు సక్సెస్. 4 అక్షంతలు అంటే పెళ్లి కావాల్సిందే కదా. అంటే పెళ్లి చేసుకుంటే చెప్తుండే ఇప్పుడు డైరెక్ట్ అదే అంటున్నా. వస్తున్నాయా సంబంధాలు? చూస్తున్నారా లేకపోతే లవ్ మ్యారేజా? సస్పెన్సా? అటు ఇటు నాకు చెప్పండి ఏం కాదు సస్పెన్స్. మీకు తెలియదు, ఇంకా మీరు నేను అడిగినా చెప్పకపోయినా మీరు రప్పిస్తారు. సో ఏం చేస్తుంటారు? పేరు ఏం అడగా నేను, ఏం చేస్తారు చెప్పండి. అలాంటిది ఏం లేదు, ఇప్పుడు ఏం చెప్పలేదు. ఏం చేస్తారు చెప్పండి అంతే, పేరు అడగా నేను. స్టడీ అంతే. ఏం చదువుతుంది? అదే స్టడీ అని తెలుసు. ఏం చదువుతుంది? లేదు లేదు, ఏం చదువుతుంది? డిగ్రీయా? ఫైనల్ ఇయరా? అంతే మేడం. అరే నేను అందరు చదువుకునేటి అడుగుతున్నా, స్పెషల్ గా అడగట్లే నేను. డిగ్రీ అంతే. డిగ్రీయా? డిగ్రీ ఇక్కడేనా? హైదరాబాదా? ఏ కాలేజ్? ఏ కాలేజ్? నమ్మొద్దు మళ్ళీ లాస్ట్ పాట ఏ కాలేజ్? ఆ కాలేజ్ ఎంతో మంది అమ్మాయిలు సేమ్ పేరు కూడా ఉండొచ్చు. మీ అమ్మాయిలు ఎందుకు అనుకుంటారు మీరు? మమతయేది మౌనికేది మౌనిక ఎందుకు మౌనిక అనుకుంటున్నా. చెప్పు మేడం. ఇంత నేను ఇప్పుడు ఇన్ని నేమ్స్ చెప్తున్నా, అన్ని నేమ్స్ ఇన్న ప్రపోజల్ వచ్చినా లవ్ చేసి నేను లవ్ అనేది సీరియస్ గా తీసుకుంటే మన లైఫ్ లో సక్సెస్ కాలేం మేడం. ఇంకోటి మేడం, మనం నమ్ముతున్నా మనం నమ్మము, మనం తంతులోనే మనం నమ్ముతాం అంతే. అట్రాక్షన్ వేరు, లైఫ్ వేరు మేడం. లైఫ్ మనం సెట్ అయిన తర్వాత, ఎందుకంటే మనం ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయినా మనం కష్టపడి పైకి వచ్చేంత వరకు ఒక రిలేషన్షిప్ ఉండాలంటే ఉండదు. ట్రూలీ నేను కళ్ళారు చూసుకుంటూ వచ్చిన, నేను ఇంత సక్సెస్ అయిన తర్వాత నాతో ఉన్న వాళ్ళు ఎవరు అంత అసలు ఏంది, ఇంత స్ట్రగుల్స్ చూస్తూ మనం ఒక అమ్మాయిని ఆపడం కూడా తప్పే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాని ప్రేమ, ఎందుకంటే డబ్బు ఉండాలి, సెటిల్ ఉండాలి. మనం ఈ ఫీల్డ్ నమ్ముకున్నాం, ఒక్కసారి ఏదైనా రిలేషన్ లో మనం జారినాం అంటే ఇంపాసిబుల్ కూడా. ఒకసారి మనం పడితే లేవలేం ఈ ఫీల్డ్ లో. బాగా మంచి ఇప్పుడు ఓకే అంటున్నాను సెట్. సో ఇప్పుడు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అసురా బాలు. తమ్ముళ్ళు వేసుకొని ఇప్పుడు ఏమన్నాడు? ఆల్రెడీ ఉన్నది, త్వరలో అక్షంతలు వేసుకుంటున్నా అన్నాడు కదా. అదే 4 అక్షంతలు. అందుకే తప్పకుండా వస్తా, నేను రాకుండా ఉంటాను. సో అట్లా మేడం లవ్ అనేది చాలా, అంటే నేను పక్క పెట్టిన తర్వాత సక్సెస్ అయినా, బట్ మన సక్సెస్ అయినప్పుడు అనిపిస్తుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అర్థం చేసుకుంటురా? రామచంద్ర ప్రభు అర్థం చేసుకుంటురా? బాగుందా లైఫ్?
స్మైల్ అందుకని అడుగుతున్నా ఒక్కొక్కటి. మంచి అండర్స్టాండింగ్, చాలా బాగున్నా, చాలా హ్యాపీ ఉన్నా, రోజు కలుస్తున్నా, రోజు మాట్లాడుతున్నా. ఒక్కటి మేడం మంగళ స్నానం ఎప్పుడు వెయిట్ చేస్తుంది. అంతేనా? ఒక పాట సో చిట్టి, ఫస్ట్ నువ్వు పాడిన పాట ఏంటి? ఫస్ట్ రాసిన పాట, పాడిన పాట? ఫస్ట్ రాసిన మొన్న అదే సాంగ్ నేను రాసి పాడేసి. అంటే నార్మల్ గా నువ్వు ప్యారడీ సాంగ్స్ కూడా ఎక్కువ వాడతావని నేను విన్నా. ప్యారడీ నా ఓన్ క్రియేట్ చేసుకొని అదే అంటే ఒక అమ్మాయిని లేపుకొచ్చి అంటే సారీ అంటే ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనం ఇంటికి తీసుకొచ్చినాం, పెళ్లి చేసుకొని వచ్చినాం. చేసుకున్నావా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ మరి నిజంగా లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా అంటే నిజంగా చేసుకున్నా అంటే సారీ సారీ ఉదా పదమా ఏం లేదు లేదా? ఓకే సారీ. అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉంటే మమ్మీకి ఇష్టం లేకపోతే సిచ్యువేషన్ ఉంటది. ఓకే ఓకే. అమ్మాయిని తీసుకో లవ్ చేసిండు, అమ్మాయిని లేపుకొని తీసుకొచ్చిండు, ఇంట్లో పెట్టిండు, కానీ మమ్మీకి నచ్చలేదు. అది స్టోరీ అంతేనా? దానిపైన ఒక పాటనా? అర్థమైంది. ఓకే అర్థమైంది. అదే అంటున్నా. పాలకూర పప్పు నా పెండ్ల వేసే ఉప్పు, పాలకూర పప్పు నా పెండ్ల వేసే ఉప్పు, అమ్మ ఏమి ఏత చెప్పు దానితోటి ఉంది ముప్పు. అంటే ఒక కూరలో పప్పు వేసి ముప్పు వేస్తుంది, దాంతో నాకు ముప్పు ఉందని అమ్మకి చెప్తాడు. అంటే తీసుకొస్తాడు చెప్పినాయి. వద్దంటే ఇంటివా ఒంటిగా దాని చేస్తివా, వంట రాని దాని చేసి నాతో కయ్యానికి దింపిదివా. ఇట్లా ఈ షోలో ఇట్లా రాసుకుంటా సాంగ్స్. ఓకే, వంట రాని దాన్ని తీసుకొచ్చి నాకు అంట పెట్టినామని అంతేనా? ఓకే అయింది, ఏదో జరిగింది జరిగింది రాసిండు. ఇప్పుడు నేను పెళ్ళైందని అనుకుంటారా ఇది నాకు? ఓకే, నీకు ఎక్కువగా ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్ ఏంటి? ఫేమ్ క్రియేట్ చేసిన పాట అంటే ఓ మనిషి బొందలగడ్డ. మీకు తెలియదు ఓ మనిషి బొందలగడ్డ, వెల్లురా మనిషి పుట్టినోడు బొందలగడ్డ సాంగ్ అయితే బీభత్సంగా పోయింది అది. సో అసలు అది దాని వల్లనే ఫేమ్ బాగా కూడా వచ్చింది. సో ఆ సాంగ్ ఒకసారి పాడతారా? ఓ మనిషి బొందలగడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఓకే, ఈ సాంగ్ ఎక్కువ ఫేమస్ తీసుకొచ్చింది. మీరు షార్ట్ బిట్ చూస్తే నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలు రా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా, కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఓకే, సో ఈ సాంగ్ కి మీరు గెటప్ వేరు. ఓకే, నార్మల్ గా ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా నార్మల్ ఒక లొకేషన్ చూసుకుంటారు. సో మీరు సపరేట్ గా ఒకటి క్రియేట్ చేద్దామని ఆ శ్మశానంలో చేయడం జరిగింది. సో అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే అక్కడ చేయాలని ఎందుకు అనుకున్నారు? సో అప్పటికి ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అన్ని, అంటే లైక్ ఎక్కువ బావ మరదళ్ళు ఇట్లా కొన్ని డబుల్ మీనింగ్ పాటలు ఇట్లా కొన్ని వస్తున్నాయి. సో ఆ జోనర్ కి డిఫరెంట్ గా ఆల్టర్నేట్ గా నాకు ఏదైనా ఆప్షన్ తీసుకోవాలనిపించింది, కొత్తగా చేయాలి. నాకు మొదటి నుంచి అయితే క్రియేటివిటీ డిఫరెంట్ గా చేయాలి, జనాలకి మన తొందర సక్సెస్ కావాలి, ఏదో చేయాలనుకున్నప్పుడు ఆ థాట్ వచ్చింది నాకు, డిఫరెంట్ గా చేయాలి ఏదైనా. సో ఏం చేద్దాం అన్నప్పుడు అన్ని రెగ్యులర్ గా వింటున్నాం కదా, కొత్తగా చేస్తే మార్కెట్ లో మన పేరు కూడా ఉంటది అన్నట్టుగా నేను
జనాలు మళ్ళీ టాపిక్ తీసుకుంటూ అయినట్టు ఎందుకు ఇయ్యొద్దు శ్మశానాలల్లా, ఎందుకు తీసుకోవద్దు ఈ సబ్జెక్టు, దీన్ని ఎవరు వేయరు కదా అని అనుకున్నా. మొదట్లో అంటే ఇది సక్సెస్ అవుతుందా కాదని పెద్ద డైలమా ఉండే, తప్పు చేస్తుందని. ఆల్రెడీ నేను హైదరాబాద్ వచ్చేసిన కదా, సో రిస్క్ అవుతుందేమో అనుకున్నా. బట్ అంత డీ గ్లామర్ క్యారెక్టర్లు, ఇక మనం అంత మొహాలను అంత ఖరాబ్ చేసుకొని, జుట్టు అంతా ఖరాబ్ చేసుకొని, చినిపోయిన బట్టలు వేసుకొని దగ్గర క్యారెక్టర్ ఘోరాలు బొందల శ్మశానాలు చేయాలంటే కొద్దిగా డేర్ అవసరమే. ఇది చేద్దాం, ఎవరు చేస్తలేరు కాబట్టి మనం చేసి అయితే చూద్దాం అన్న టైప్ లో చేసిన. సో సక్సెస్ఫుల్ గా నేను అనుకున్నట్టుగా సరే నేనే సెలెక్ట్ చేసుకుంటా లొకేషన్స్ అన్ని మీరే సెలెక్ట్ చేసుకుంటా. భయపడదు ఏం లేదు. ఆ నైట్ పూట దయ్యాలు కనబడ్డా ఏది కనబడ్డా భయం లేదు మనకి. నేను ఏం చూడలేదు ఇంతవరకు, దయ్యాలను ఏం చూడలేదు, కనిపించలే దయ్యాలు అస్సలు లేదు. వందల గడ్డ నా ఆస్తి అన్నాడు దయ్యాలు ఇక్కడ. అంతేనా? కొనేసుకున్నా ఆస్తినా? మన ఆస్తి కదా, ఇక 6 అడుగుల ఆస్తి. ఓకే, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు ఎన్ని సాంగ్స్ వేసారు మొత్తం శ్మశానంలో? దాదాపు 20+ ఉంటాయి. బాగా 20+ ఓకే, 20+ సాంగ్స్ అన్ని శ్మశానంలో చేసారు. అప్పటి వరకు ఫేమ్ రావాలనే ఆలోచనతోనే ఆ లొకేషన్ లో చేసారు. సో రీసెంట్ గా ఇప్పుడు శివుడు, సో ఎందుకు అంటే ఫేమ్ రాగానే అది వదిలేసి ఇప్పుడు మళ్ళా ట్రెండ్ వేరే సెట్ చేద్దామనా? అట్లా లేదు మేడం, అంటే ఆ జోనర్ కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే కొత్తగా ఇంకా మంచి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇదే కాదు. బట్ సక్సెస్ అయినా ఒకటి ఏంటంటే రాజమౌళి అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఒక్కొక్కటి ఉంది, వాళ్ళకి సెట్ చేసుకున్నారు. సో మీరు శ్మశానంలో చేస్తేనే సెట్ అయిపోయారు, సాంగ్స్ ఫేమస్, వర్కౌట్ అవుతుంది కదా. అక్కడ చేస్తే నాకు హిట్ పడుతుంది, నాకు హిట్ పడట్లేదా? మరి పడలేదు అని తెలిసి కూడా మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్టేనా? అంటే నేను మొత్తం వదిలిపెడుతున్నాను అనట్లేదు మేడం, చేస్తా. అవి చేయాల్సిన సందర్భంలో అవి చేస్తా. బట్ నాకు కూడా కొన్ని డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా, ఇంకేదన్నా కొత్తగా చేయాలి, మంచిగా డిఫరెంట్ గా చేయాలి, నా ఆడియన్స్ కి నన్ను అభిమానించే వ్యక్తులకు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా చూపిస్తే బాగుంటది కదా. ఇప్పుడు ఒక దాంట్లో అఘోర, ఒక దాంట్లో శివభక్తుడు, ఇట్లా అని ఇలాంటి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు. సో హ్యాపీ, నేనేమనలే, నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను నాకంటూ ఒక స్పెషలైజేషన్ అయితే వచ్చింది. పూర్తిగా వదిలేయడం కాదు కానీ కొద్దిగా ట్రై చేద్దాం. ఒక్కొక్క సక్సెస్ పడ్డ తర్వాత ఇంకొక కొత్త క్యారెక్టర్, ఇప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, విక్రమ్ లాంటి వాళ్ళు విచిత్రమైన క్యారెక్టర్స్ చేస్తుంటారు. సో నాకు వాళ్ళు ఇన్స్పిరేషన్, నాకు మొదటి నుంచి లారెన్స్ వాళ్ళు. సో నేను సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఎట్లా చేయాలి. సో నన్ను ఒక విలక్షణ నటుడు, ఇట్లా నాకు ఒక యూట్యూబర్ బెస్ట్ నేమ్ ఉంది నాకు. సో అట్లా చేస్తే కూడా అంటే మీ సాంగ్స్ పెట్టుకునేటప్పుడు ముందే ప్లాన్ చేసుకున్నారా మీ యూట్యూబ్ ఛానల్ మీరు చేసుకోవాలి అసురా మ్యూజిక్ అని? అవును, ప్రీ ప్లాన్ గానే చేసుకున్నా. ఓకే, ఛానల్ పెట్టుకోవాలి, నా సాంగ్స్ అన్ని ఇందులో కొట్టేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. నాకు తెలియకుండా నేను అవకాశాలు వెతుకుతున్న తరుణంలో ఇప్పుడున్న మెంబర్ ఆఫ్ హిట్స్ మిలియన్స్ క్రోర్స్ పాటలు దాదాపు నాకు తెలియకుండానే మిగతా ఛానల్స్ వాళ్ళందరికీ జస్ట్ ఒక మాట ప్రకారంగానే ఇప్పుడు నా ఈ పాటలు ఇవ్వడం. సో రీసెంట్ గా వేరే వాళ్ళకి కూడా సాంగ్ చేశారు కదా, సో అది మీ ఛానల్ కా లేకపోతే వేరే వాళ్ళది? వేరే వాళ్ళు, అంటే యాక్టింగ్ కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏ అవకాశం వదలట్లేదు, నేను ఇప్పుడు మంచి సక్సెస్ లో ఉన్నా. సో కొన్ని ఆపర్చునిటీ వస్తున్నాయి, కొన్ని యాక్టింగ్ చేయండి, రాయండి, పాడండి అని అంటున్నారు. అంటే అట్లానే మీ దానికి వదిలేస్తారా? చూడాలి, ఇంకా వేరే వాళ్ళు చాయిస్ ఇస్తున్నారు అని మీరు వదిలేసుకుంటారా? వదిలేను అంటే వేరే వాళ్ళకి నేను అంత ఈజీగా ఏమి అవకాశం, మనం ఇప్పుడు నడవడికని బట్టి మనం చూస్తాం. ఇప్పుడు చిట్టి ఉన్నాడు, లైక్ ఆయన బిహేవియర్ ఎట్లుంటుందో మనం అబ్జర్వ్ చేస్తాం, మనకు కనెక్ట్ అయితేనే నో ప్రాబ్లం. ఈ ప్రయాణంలో మంచోళ్ళు చెడ్డలు విచిత్రమైన చూస్తూ వెళ్ళిపోతాం. నమ్ముతున్నారా? మీరే చెప్పాలి, మా బాండింగ్ ఎన్ని సంవత్సరాల బాండింగ్ అనిపిస్తుంది అంటే చెప్పలేము. ఒకటేసారి ఒకటి చెప్తా, హర్షలు తెలుసా? హర్షలు తింటాం కదా, హర్షలు ఎక్కువ పానకము ఎక్కువైతే ఏమైతుంది? తీయగైతే చేసేటప్పుడు అరే ఏమంటారు, సారీ విరిగిపోతుంది. సో ఎక్కువ ఇట్లయితే అప్పుడు ఏమైతుంది? విడిపోతావా? దౌడలు వలుతాయి తమ్ముడు. మొన్ననే అన్నాడు మేడం, ఏమన్నాడు? ఈ దరిద్రుడు వచ్చిందిగా ఏమైతుంది అన్నాడుగా, ఆ దరిద్రుడు ఇక్కడ అర్థమైందా? అర్థమైందా? దరిద్రుడు అని బాగా గుర్తు పెట్టుకొని మనసులో ఉంది. ప్రేమతో ఉంటేనే తిడతాం నేను. మేడం మీరు మామూలుగా ఎత్తలేరు. నిజమే కదా, ఇప్పుడు ఆ మాట గుర్తు మనసులో ఉంది. అమ్మన్నాడు దరిద్రుడు అన్నాడు, దరిద్రుడు అన్నాడు, దరిద్రుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంతేనా? అంటే మరి మనసులో బాధపడుతున్నాయి. నేనెందుకు బాధపడతాను?
అర్థం మేడం దరిద్రుడు అంత ప్రేమతో అన్నాక నేను దరిద్రుడు నేను మళ్ళీ పూజ చేసుకుంటున్నా అన్న దగ్గర మీ దగ్గర అంతేనా? అట్లా లేదు మేడం, అంటే హ్యాపీ, మంచి ఫ్రెండ్లీ నేచర్. అంటే ఫ్రెండ్లీ నేచర్ నేను ఎంతో మందిని ఈయన గురించి చెప్పట్లేదు ఇప్పుడు, ఇలాంటి వాళ్ళను ఎంతో ఓపిక అన్నాడు కదా, ఇప్పుడు కోపం వస్తుంది చూసిందా, అందుకే డైలాగ్లే చేతలు మేడం నాకు ఓపిక ఎక్కువ. ఓపిక ఎక్కువ, కోపం వస్తుంది మళ్ళా ఏదో డైలాగ్ లా ఓపిక ఎక్కువ అని చెప్తున్నాడు. ఈజీగా దొరకబట్టచ్చు కదా కదా. సో చాలా మందికి ఒక నిమిషం, చాలా మందికి లైఫ్ ఇచ్చేసిన, చాలా మంది క్లోజ్ అయినరు, ఎంతో మందికి ఎన్ని చూసిన. సక్సెస్ వచ్చిన తర్వాత నన్ను చనిపోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో బయట కూడా, సొసైటీ కూడా తెలుసు ఎంతో మందికి. బట్ నేను అయినా గానీ నన్ను మోసం చేసిపోయినా ఏం చేసినా మనం ఇన్ని అనుకున్నా గానీ దగ్గర తీస్తాం, మళ్ళీ దగ్గర డెఫినెట్ గా తీస్తాం మేడం. మోసపోయినా కూడా దగ్గర తీసి మళ్ళా ఇప్పుడు బాగా చాలా మంది తన్నింటున్నారు, మళ్ళీ తన్నించుకుంటాం. మళ్ళీ ఎందుకు తన్నించుకుంటాం? ఇప్పుడు మీరే అన్నారు కదా, నేను చాలా మంది దగ్గర మోసపోయి తన్నించుకున్నా నేను అని అన్నారు. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మాత్రం మళ్ళీ దగ్గర తీస్తా అన్నారు. బట్ దగ్గర తీస్తా కానీ వాళ్ళు రాలేరు, దాన్ని కంప్లీట్ చేయని రాలేరు. ఎందుకంటే మొహం చెల్లదు. ఒక్కసారి మనం దూరం పెట్టినామంటే సచ్చిండంటే చూడ, నా క్యారెక్టర్ చెప్పినా కదా ఒక రఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో నాలో ఒకటి క్యారెక్టర్ ఉంటుంది, బట్ మంచికి వాల్యూ ఇస్తా. ఎందుకంటే నేను వచ్చిన స్టేజ్ అలాంటి నాకు తెలుసు. 3 పూటల భోజనం దొరికిన స్టేజ్, సిచ్యువేషన్లు కానీ నేను ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడిపినా నాకు బాగా తెలుసు. కళాకారుడు ఆర్టిస్ట్ అవకాశం అన్నప్పుడు ఆ వ్యధ తెలుసు కదా. సో మన దగ్గర వచ్చిపోయిన సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, బట్ ఎదుగుతూ ఉన్న కొద్దిగా వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్ మారింది అనుకో, మనల్ని వీడెంత వాడెంత అన్నట్టు కూడా ఉంటది కదా. సో అలాంటి వాళ్ళు చాలా మందిని చూసా, చూడలేదని చెప్పట్లేదు. బట్ మళ్ళీ నా దానిగా అందరు రావడానికి, మళ్ళీ మన దగ్గరికి రాక తప్పదు, మన పేరును వాడుకోక తప్పదు ఒకసారి. ఆ సిచ్యువేషన్ వస్తుంది కదా. అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు మీరు పేరు వాడుకొని బతుకుతారంటారా? బతుకుతారా, నేను ఎందుకంట ఇప్పుడు అన్నారు గుర్తు చేసుకుంటారు మా పేరు చెప్పుకొని అని అంటే నేను అంటున్నా. డెఫినెట్ గా బతుకుతారు అనొచ్చు, తప్పేముంది. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. ఇప్పుడు అంటే అనుకుందాం క్యాజువల్లీ, నేను ఇప్పుడు చిట్టి కూడా ఆసురా బాలు పేరు చెప్పుకొని బయట చెప్పుకొని మీ దగ్గర ఉంటున్నాడు. దాన్ని అది మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు బతుకుతున్నాము అని అంటే నువ్వు సారీ చెప్తాడు, సారీ ఆన్సర్ చెప్తాను, చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఆసురా బాలు నాకు మంచి దొరికిండు. లైఫ్ లో నేను జరిగిన స్ట్రగుల్స్, నేను చూసిన ఎక్స్పీరియన్స్ ని నేను షేర్ చేసుకుంటున్నా. ఇలాంటి ఎంతో చేస్తూ ఉంటాం, కానీ మన దగ్గర ఎవరు ఉంటారో మనకు తెలుసు. ఉంటారు, డెఫినెట్ ఉంటారు, కానీ ఎంత దూరం పోయినా ఒక ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండ్ ఎన్నో మాటలు వచ్చి తిట్టుకున్నాం అనుకో, విడిపోతాం, కానీ ఆ ఫీల్ నా ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటది కదా, అది చాలు. ఆ కనుచూపు, ఆ ఫీలింగ్ ఉంటది మేడం. సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా వదిలేసిపోయినా మా తప్పు చేసిన ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. నేను కూడా కొన్నిసార్లు ఏమి యాంకర్ ఏం మాట్లాడుతుంది, అనవసరంగా ఇష్యూస్ తీస్తుంది పర్సనల్, నేను బయటకు అనుకున్నాం అనుకో. బట్ కోపం వచ్చి అనుకున్నా గానీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత తన వల్ల నా ఎమోషన్ చెప్పుకోగలిగిన కదా. అంటే ఇప్పుడు తిట్టుకుంటున్నారా నన్ను? అంటే తిట్టుకోవడం కాదు మేడం, అంత డైలమాలు ఎందుకు ఉండదు అన్న చెప్తున్నా. ఎక్స్పీరియన్స్, లైఫ్ లో ఎక్స్పీరియన్స్ మేడం. నేను చూడండి లేదు ఈ ఫీల్డ్, సీరియస్లీ నేను చూడండి లేదు మేడం. నాకు అన్ని తెలుసు, ఈ మంచి చెడు అన్నిటిని ఒక్కనిగా వచ్చి ఒక్కనిగా నన్ను నేను ప్రూవ్ చేసుకొని, దట్ ఈస్ అసురా అనే పేరు క్రియేట్ చేసుకున్నా కాబట్టి చెప్తున్నా. ఇలాంటి అన్ని ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో, మంచి చెడు అన్ని ఉంటాయి మేడం. అవన్నీ చూసినా కాబట్టి నాకు దేవుడు ఈ రోజు ఎవరు సరే ఆ కలమ తల్లి దేవుల వల్ల నేను 3 పూటలు తింటున్నానంటే నిజంగా నేను ఏదో మంచి చేస్తేనే తింటున్నా కదా. సో అందులోకించి పిడికడు మెతుకులు అంటే అవకాశం అని దాని పిడికలు ఉన్న వాళ్ళ బతుకుతున్నాడు అంటే మీన్స్ చిట్టికి అవకాశం ఇస్తున్నాడు. చిట్టి రేపు మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకో, వేరే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు. డెఫినెట్లీ మంచిని నమ్మిన వాడు డెఫినెట్ చేస్తాడు మేడం. దాన్ని నమ్మినాం కాబట్టి కదా ఈ ఫీల్డ్ లో ఈ రోజు వరకు నిలదొక్కున్నాం. లేకపోతే అహంకారం పొగరుతో బతుకుతే మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫీల్డ్ లో. అహంకారం పొగరుతో బతికితే ఈ ఫీల్డ్ ఎంతో మంది ఉండటం, ఆ పొగరు ముందు నేను ఎంత అంటున్నా. సో ఇప్పుడు అన్న బతులు అంటున్నా. ఇప్పుడు నేను వేరే టాపిక్ చెప్తున్నా. ఇప్పుడు నా ఛానల్ ఉంది మేడం, నేను సాంగ్ చేసిన. మినిమం నేను ఒక సాంగ్ క్వాలిటీ తీసుకురానికే ప్రయత్నిస్తా. అందులో ఆర్టిస్టులను ఎక్కువ ఒప్పిస్తా, సింగర్స్ బ్యాటిల్తో పాటిస్తా. అంటే ఇప్పుడు ఒక రకంగా ఎట్లా అంటే వాళ్ళకి స్కోప్ వస్తుంది, వాళ్ళ నాకు స్కోప్ వస్తుంది, నా ఇట్లా ఇట్లా ఒకరికి అనుకుంటా ఒక యూనిట్కి వెళ్తే కొంచెం ముందరికి వెళ్ళే అవకాశం ఉంటది కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు చిట్టి కూడా అట్లే అన్నాడు అనుకున్నాను అనుకో. ఇప్పుడు అన్న కిట్స్ ఉన్నాయి, అన్న కొంచెం బాగుండు. అన్న కూడా నేను అన్నకు సాంగ్ వర్క్ చేసిన, ఏం వీడంత ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకు వదిలేదు నన్ను?
నేను వదిలేదు. ఏమో చెప్పను, ఇప్పుడు తక్కువ టైం లో అటాచ్ అయ్యారు కాబట్టి ఇంకా ముందు ముందు పోతే గానీ మనకు తెలియదు ఒక మనిషి గురించి, అంతే కదా. ఇప్పుడు మీ ఇద్దరు అటాచ్మెంట్ ఎంత నార్మల్ గా 1 వీక్ 10 days అవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు 1 week 10 days లో ఈజీగా కలిసిపోతారు, బాగా క్లోజ్ అయిపోతారు. ఏదో సిచ్యువేషన్ లో ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తుంది, ఇంకా ముందు ముందు బాండ్ పెరిగే కొద్ది. మరి అంతే కదా. చాలా మందితో జర్నీ చేసిన ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇద్దరు మెంటాలిటీ సేమ్. తొందరగా లైక్ ఫ్రెండ్లీ నేచర్, స్మైలింగ్, వెంటనే ఇద్దరి క్యారెక్టర్ ఒకటే. ఎగ్జాంపుల్ మీరన్న సిచ్యువేషన్ వస్తే ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటాం, అంతేనా. ఇట్లా ఎట్లనే మీరు ఉండరు, నేను మళ్ళీ అప్పుడు నేనే ఉండాలి అప్పుడు కూడా. ఎగ్జాంపుల్ రానిచ్చుకోవద్దు అని అనుకుంటాం ఎవరైనా. వదిలిపెట్ట. చిట్టిని మార్కెట్ లో సక్సెస్ చేయాలని ఉంది నాకు. ఎందుకంటే నేను చూసిన చాలా మందిలలో వెరీ వెరీ మంచి టాలెంటెడ్, ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. నేను ఎట్లనో నాలాగా పొగుడుతాడు, ఇది ట్రూత్ మేడం. నేను కొరియోగ్రాఫర్ అనుకున్నా, ఏం చేపిస్తానులే నేను చూడని కొరియోగ్రాఫర్ అనుకున్నా. బట్ అంటే అన్ని తెలిసిన పవర్ గా ఫీల్ లేదు. ఇంత ఇప్పుడు చెప్తుంటే నాకు ఈయన పర్సనల్ లైఫ్ తెలుస్తుంది, డిస్కస్ చేయలేదు మళ్ళీ. బట్ పాడుతాడు, రాస్తాడు, యాక్టివిటీ, నవ్విస్తాడు, చాలా మంచిగా ఉంటాడు. ఏంటంటే ఇలాంటి వాళ్ళు రావాలి మేడం. నేను సక్సెస్ అయిన మేడం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలు ఇలాంటి వాళ్ళు మనం పైకి తీసుకురావడం అది కోరిక మేడం, నాకైతే అది కోరిక. సో చిట్టిని బాగా సక్సెస్ చేయాలి సింగర్ గా, కొరియోగ్రాఫర్ గానీ. నేనైతే ఒక రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతగా తీసుకున్నాను, వదిలిపెట్టాను. ఏదైనా పోయినాక దౌడలు వలుగుతున్నాను. అంతేనా. తర్వాత ఎవరు మీరు అంటే నువ్వేంది నన్ను కొట్టేదంటే అన్నాడు. చిట్టి మీద నమ్మకం. చూద్దాం, నేనైతే చూస్తా కదా తర్వాత అయినా కూడా. ఓకే చూద్దాం. డౌట్ ఆయనకే ఉన్నది, మీకు కాదు. డౌట్ ఆయనకే ఉంది మేడం, చాలా డౌట్లు వస్తాయి. వాల్యూకే అంత దరిద్రం ఏంటంటే అవతల తొందర నేను అర్థం కాను, అర్థమైన అంతే. ఈయనకు అర్థమైంది, అంతే. ఎట్లా అర్థమైంది నాకు తెలియదు. అంటే నా ఫేస్ లో కూడా అనిపిస్తుంది, నా మనసులో కూడా ఉంటది. అంటే నా మనసులో నాకు పాజిటివ్ ఉంటది, మనసులో ఒకటి ఉంటది, బయట ఫేస్ లో ఒకటి ఉంటది, మైండ్ లో ఒకటి ఉంటది. నా మనసులో నాకు పాజిటివ్ ఉంటది. అవతలకి ఏమనిపిస్తుంది అంటే వీడు నెగిటివా, వీడు అట్లా, ఏమి అర్థం కాదు కొందరికి. మీరు కూడా డౌట్, అగోజుడు పల్లెటూరు, అగోజుడు పల్లెటూరు. మెట్రోలు వస్తుంటే ఇంతమంది మెట్రో వస్తుంటే సైలెన్స్ కూర్చుండు, జోక్ లేసిన అవుతలేడు. అంటే ఏదో ఇట్లా ఆలోచిస్తే ఇట్లా కూర్చున్నాడు. తింటావా, ఏదో ఆలోచిస్తున్నారు. చిట్టి తింటావా, ఎద్దులే నాకు లేస్తలే. చిట్టి జ్యూస్ తాగుతావా, తాగదామా, నీకు తాగాలనిపిస్తే ఎప్పుడు తాగదాం, నాకు తాగాలనిపిస్తే నీకు తాగాలనిపిస్తే లేదా. చిట్టి ఏం తాగుతావు, తింటావా, అడిగితేనే. ఓకే, మంచి నేచర్, అడ్జస్టింగ్ క్యారెక్టర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నా 2025 లో? మేడం ప్రెసెంట్ ఒకటి OTT మూవీ చేస్తున్నా. రీసెంట్ గా స్టోరీ విన్నా, మంచి క్యారెక్టర్ ఉంది. 10th షూట్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సాంగ్స్ అవి నా ఛానల్ కి ఇప్పుడు మొన్న అది కొంచెం గ్రాండ్ ప్లాన్ చేస్తున్నా, డిఫరెంట్ గా. సో 2025 మొత్తం చిట్టి పేరు అయితే సక్సెస్ఫుల్ అయితే ఉంటది. చేతిలో 4 సాంగ్లు ఉన్నాయి కొరియోగ్రఫీ, వాటి కూడా డేట్స్ ఇచ్చి పెట్టేసిన. మొత్తం నీ ఛానల్ కేనా, వేరే వాళ్ళకి? నాకు వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నావా? అన్న దాంట్లో 2 ఉన్నాయి, బయట ఒకటి ఉంది, ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒకటి ఉంది, నా సాంగ్ ఒకటి ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక 2 months వరకు గ్యాప్ లేకుండా వర్క్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఒక బిజీ షెడ్యూల్ అయితే పెట్టుకున్నావు. నాకు 24 నాకు కొంచెం ఆ పిల్లని కొంచెం బెటర్ ఇవ్వడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే బాలు, మీది ఈ 2025 లో నెక్స్ట్ సాంగ్స్ ఏం రాబోతున్నాయి మా కోసం? సో చాలా మంది బాలు గారి సాంగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు అసురా అనగానే. సో మీవి ఏవి వస్తున్నాయి నెక్స్ట్ సాంగ్స్, ఎన్ని ఉన్నాయి? కంటిన్యూస్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఏం వదలను, మీరు అన్నట్టు ఏం వదిలే ప్రసక్తి ఉంది. అదే అంటున్నా, ఎందుకనంటే ఒక దానిపైన మనకు పేరు తెచ్చింది అని అంటే దాన్ని ఎప్పటికి మనం వదలము. అంటే ఒక మనిషి మనకు లైఫ్ ఇచ్చినా కూడా ఆ మనిషిని మనం వదిలిపెట్టాం కాబట్టి. సో దాని గురించి మీరు అన్నదాని ప్రకారంగా నేను అన్నా. సో అంటే అది మీ ఇష్టము, నేను చెప్పలేను. వదలను, అస్సలు వదిలే ప్రసక్తి లేదు. అయితే నేను కొద్దిగా డిఫరెంట్ గా ఏదైనా మనలో ఇంకేమైనా మంచిగా ప్లాన్ చేసుకుందామా అని ఇట్లా ఐడియా ఉంది. ఇప్పుడు మీరు లాస్ట్ మంత్ అన్ని పాటలకి ఈ దొంగన కొడుకుల పాటకి ఎంత తేడా. అవునవును. సో అట్లా నాలో ఒక యాక్టర్ ని కూడా క్రియేట్ చేసి యాక్టింగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఎక్కువగా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటే మంచి స్టఫ్ అవుతుంది, మంచిగా గట్టిగా ఉంది. సో ఇప్పుడైతే సాంగ్స్ అయితే కంటిన్యూ ఉన్నాయి, హ్యాపీ. సో లొకేషన్స్ అన్ని సెట్ అయిపోయాయి ఇప్పుడు ప్రెసెంట్? ఇంకా అంటే కొన్ని సర్చింగ్ లో ఉన్నా, ఈ లోపు ఏదో పెండింగ్ ఉన్నాయో అని పాడేది క్లియర్ చేసేసుకుంటే అయిపోద్ది, పెద్ద ప్రెషర్ ఏం లేదు. చిట్టి, నీ విషయంలో నార్మల్ నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏది?
నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ 3 ఉంటాయి మేడం. ఓకే. ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ సాంగ్ హిట్ అయింది. ఓకే డన్. దాంతో మానిటైజేషన్ అయింది. ఆ ఒక్క కాన్ఫిడెంట్ తోటి నేను ఇంతవరకు వచ్చిన. నాకు కూడా యూట్యూబ్ నుంచి ఒక సోర్స్ ఉందిరా. ఇప్పటికి వస్తుందా? ఇప్పటికి వస్తుంది, కానీ ఇక నేను ఇంకా ఎక్కువ హిట్స్ ఇస్తే వస్తాయి. నీకంటే ఆ వర్క్ లో నేను డెవలప్ చేసుకుంటే వస్తాయి. ఇప్పటి వరకు అయితే ఓకే. ఇంకోటి ఆ తర్వాత ఈ మళ్ళీ గ్యాప్ లో ఒక 8 months గ్యాప్ లో ఈ పిల్లని పిల్లి సాంగ్ బాగా కొద్దిగా అది ఇచ్చింది, మార్కెట్ లో ఇచ్చింది. యూట్యూబ్ ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో ఇచ్చింది, అంటే ఇన్స్టా వరకు ఇచ్చింది. దాని తర్వాత కొన్ని సాంగ్స్ పెరిగినాయి నాకు, కొరియోగ్రఫీ అట్లా పెరిగినాయి. ఇప్పుడైతే ఓకే మేడం. అన్ని చాలా కొన్ని స్ట్రెస్లు కొన్ని అన్ని పక్కకిట్టినాకనే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు అయితే అన్ని బాధలు అవన్నీ పక్కకు పెట్టేసి ముందుకి ఇప్పుడు కొత్త సాంగ్స్ తోనైతే ముందుకు రాబోతున్నాం. ఓకే బాలు, నీ విషయంలో నీ లైఫ్ లో చాలా బాధలు ఉన్నాయి, అవి చెప్పుకున్నావు, చాలా స్ట్రగుల్స్ పడ్డావు. సో ఇప్పుడు కొంచెం సక్సెస్ అయ్యావు. సో నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అదే మేడం, అంటే నేను లాస్ట్ 2 years నుంచి నాకు సక్సెస్ లేదు. సక్సెస్ లేని రోజులు నేను అందరూ చులకనగా చూసిన సందర్భాలు అవన్నీ ఫేస్ చేసిన తర్వాత దాదాపు అందరూ దూరం అయిపోయారు. ఆల్మోస్ట్ అందరూ దూరం అయిపోయి కొద్దిగా వీక్లీగా వాళ్ళకి ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. బట్ నేను అసలు బ్యాక్ అనిపించుకుంటా మీతోనే అని అనుకున్నా. ఏదైతే అనుకున్నానో అది మంది కొంపల పాట ఫిల్అప్ చేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ నన్ను అసలు ఇస్ బ్యాక్, ఇది నువ్వు అని అన్నారు. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అప్పుడు అనిపించింది, అంటే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంత ఎక్స్పెక్టేషన్ నా మీద అంత బాధ్యత ఉందా అని అనుకున్నా. సో అది అస్సలు మర్చిపోలేను. ది బెస్ట్ అంటే ది బెస్ట్. చాలా హ్యాపీ మేడం. ఆ రోజు తిన్న 3 పూటల భోజనం, అంటే తినడం తృప్తిగా, నాకు మంచి కడుపు నిండా నిద్ర, తిండి కంటి నిండా నిద్ర అంటారు కదా. సో నాకు ఆ పాట హిట్ అయిన తర్వాత అసలు ఇస్ బ్యాక్ అనిపించుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీ చాలా. ఇక నన్ను నేను ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదా, ఐఎమ్ ప్రూవ్డ్ అని అనిపించింది. విన్నర్ ప్రతిసారి గెలవాల్సిన అవసరం లేదు. హిస్టరీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో హ్యాపీ. సో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో ఎక్కువ బాండ్ పెరిగింది. సో మీ ఇద్దరు కలిపి ఒక సాంగ్ వాడితే వినాలో నాకుంది, ఆడియన్స్ కూడా ఉంది. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాలు నిలిపిందో వెలుగుల దారి. మరువొద్దుర సమాజమా మానీయులను, మరువొద్దుర సమాజమా మానీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నిలిపిందో వెలుగుల దారి. యాక్చువల్ అన్నది సాంగ్ లిరిక్ చెప్తాం అనుకున్నాం, కామెడీ ఉంటది, అది అప్పుడే అయిపోయింది, మర్చిపోయారా? సారీ చెప్పు దాని కూడా తాయితాయి సాంగ్ మధ్య లిరిక్ వస్తాయి, మర్చిపోయారు. సో నేను వరస్ట్ మూమెంట్ ఒకటి షేర్ చేసుకుంటా. అంటే వరస్ట్ అంటే పోగొట్టుకున్న లైఫ్ లో తెలిసి తప్పులు చేసాం. సో లాస్ట్ 2 years లో నేను అంటే నా సాంగ్స్ నాది పర్సనల్ గా కొన్ని మనం రాసుకుంటాం, లిరిక్ రైటర్ కాబట్టి నా లైఫ్ స్టోరీ గురించి నేను రాసుకున్నప్పుడు అలవలేని సంద్రం అనే ఒక సాంగ్ అనమాట. సో దాని గురించి నేను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని ఒక మంచి లైక్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుని కుంతల జలపాతంలో షూట్ జరిగింది. సో తర్వాత కొద్ది రోజులు ఇంకా నేను కొన్ని ఇష్యూస్ వల్ల బయటకు వచ్చిన, షూట్ అయిపోయింది ఆల్రెడీ, తను కంప్లీట్ అయిపోయింది అలవలేని సంద్రం. నాకు బాగా ఇష్టమైన పాట, దాని గురించి నేను అంత ప్రొడక్షన్ పెట్టి అది పోయిన తర్వాత ఆ కెమెరామన్ అన్న మాటలేదంటే ఆ ఫుటేజ్ లేదు. ఆ మూమెంట్ లో నాకు ఇది వరస్ట్ కదా, అంటే ఇది డిసెంబర్ ఐ థింక్ 2nd కో 1st కో ఫోన్ చేసి మాట్లాడి ఆ ఫుటేజ్ గురించి అడిగిన అనమాట, షూట్ గురించి. దాని గురించి ఎంత బాధ అనిపించింది అంటే నా లైఫ్ లో, అంటే మనది అనుకున్నప్పుడు మిస్ అయిపోతుంది చూడు, మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇది నాది అనుకున్నా. సో నాకు బాగా ఇష్టమైన పాట అది. దాని గురించి ఎంత ఎఫెక్ట్ పెట్టి స్టూడియోలో చుట్టూ ఒక కుక్కలాగా తిరిగి అన్ని చేసి నేను ఫస్ట్ టైం గుర్తొచ్చింది అనమాట. సో ఫుటేజ్ లేదు, ఏమైందంటే డిలీట్ అయిపోయింది. సో షూట్ అయిపోయింది, మొత్తం ఒక గ్రాండ్ లుక్ ఫీల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. అది పోయినప్పుడు మాది మొన్న రీసెంట్ గా లేదు అన్న క్షణం, ఆ మాట విన్న మరుక్షణం
అసలు ఒక ఎమోషనల్ ఉంది. ఎప్పుడంత లోన్లీ ఆ ఫీల్ అనిపించలేదు. ఎన్నో చూసుకుంటూ వచ్చినాయి ఇవన్నీ. చిన్న విషయంలో తీసుకోలేకపోయినా కొద్దిగా ఎమోషనల్ బాధ అనిపించింది. ఇంత నెగ్లెక్ట్ అంటే ఇంత నిర్లక్ష్యం ఎట్లుంటారు ఒక ఫుటేజ్ పోతే? అది మన జీవితం కదా, ఒక బాధ్యత అవసరం లేదా? ఎన్నో ఆశలు పెట్టుకొని మనం బయటికి రావడానికి ఎంత కష్టపడి చేస్తామో ప్రతిదీ, ఇంత నిర్లక్ష్యంగా ఉండి ఎందుకు ఎట్లా పోతుంది ఫుటేజ్ అని చెప్పేసి వరస్ట్ అంటే వరస్ట్ మూమెంట్ అనిపించింది. ఎందరై లైఫ్, ఎందుకు మనకి ఇష్టమైంది ఏది దక్కదు, నేను అందరిని వదిలిపెట్టుకుని ఇంతదనం వచ్చినప్పుడు నాది అనుకున్నది నా చేతికి దక్కలేదని ఒక బాధ బాగుండే. December 2nd, 3rd ఆ మూడ్ లో చాలా అంటే చాలా ఎక్కువ బాధపడ్డా. అంటే నేను దాని మీద అంటే ఆ మాట వినాల్సి వస్తుందని అనుకోలేదు. సో ఆ మూమెంట్ లో అసలు చాలా నిజంగా చాలా ఎమోషనల్, చాలా బాధ అనిపించింది. కానీ ఇంకా ఏదైనా మనది అనుకుంటే ఉంటది, మనది కాదు అని అంటే అది ఎప్పటికైనా మన చేతులు ఉండదు. అంతే. నీకోసం అలలు లేని సంద్రమున్నదా, ఆశపడని జీవి ఉన్నదా, కష్టాలు లేని మనిషి ఉన్నడా, కన్నీళ్లు రాని కనులు ఉన్నాయా, ఎవ్వరు నా వాళ్ళో ఎవ్వరు పరాయోల్లో, ఎవ్వరు స్నేహితులో ఎవ్వరు శత్రువులో, ఎవ్వరు నా వాళ్ళో ఎవ్వరు పరాయోల్లో, ఎవ్వరు స్నేహితులో ఎవ్వరు శత్రువులో, అలలు లేని సంద్రమున్నదా, ఆశపడని జీవి ఉన్నదా. ఏం కాదు, ఈ సాంగ్స్ కాదు ఇంకా చాలా 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 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ముందు ముందు. అంతేలే, ఏదైనా అది పోయిందంటే ఇంకా మంచిది రావచ్చు. అంతే అంట. ఓకే చిట్టి బాలు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఎంటర్టైన్ చేశారు, మీ ఎమోషనల్ మీ స్టోరీ అంతా చెప్పుకున్నారు. సో ఇంకా మీ సాంగ్స్, మీ కొరియోగ్రఫీ అన్ని ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిటీ టీవీ.